హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ కోలా. మీ అందరికి కూడా గుడ్ న్యూస్. దాదాపు నేను 1 మంత్ బ్యాకే యాంటిసిపేట్ చేశాను. కేంద్రీయ విద్యాలయ సంఘటన నుంచి నోటిఫికేషన్ వస్తుందని. మరి ఈరోజు కేంద్రీయ విద్యాలయ సంఘటన నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడానికి కేవీఎస్ రిక్రూట్మెంట్ 2025 సిబిఎస్ఈ నుంచి కేంద్రీయ విద్యాలయ సంఘటన మరియు నవోదయ విద్యాలయ సంఘటనకు సంబంధించి రెండిటికి కామన్గా ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే ఒకటి గమనించాల్సిన అంశం ఏంటిదంటే మరి చాలా పెద్ద నోటిఫికేషన్. దాదాపు టీచింగ్ 7,444 పోస్టులు. ఇందులో వచ్చేసి ప్రైమరీ టీచర్స్, ముఖ్యంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన ప్రతి విద్యార్థికి కూడా ఒక సదావకాశం. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీటీ టీచర్స్, అదేవిధంగా టీజీటీ డిగ్రీ ప్లస్ బీఎడ్ చేసిన అభ్యర్థులకి, అదేవిధంగా మనం చూసినట్టయితే ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి, లైబ్రరీన్ పోస్టులు ఉన్నాయి. నేను నా యొక్క డిస్క్రిప్షన్లో పాత వీడియో యొక్క లింక్ పెడతాను. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీరు చూడవచ్చు. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే రేపటి నుంచి మీకు లింక్ ఓపెన్ అవుతుంది. ఈరోజు 13 నవంబర్ 2025 నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది. రేపటి నుంచి 14 నవంబర్ టు 4th డిసెంబర్ 2025 వరకు అప్లై చేయొచ్చు. యూ కెన్ లాగిన్ టు www.kvs సంఘటన్ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ .nikin కి లాగిన్ అవుతే యూ కెన్ గో ఫర్ అప్లై. సో ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్, ఆన్లైన్, అదేవిధంగా ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే తెలంగాణ విద్యార్థులకు గమనించాల్సిన అంశం ఏంటిదంటే మరి టీఆర్టీ అయితే మనకు ఒకటే టెస్ట్ ఉంటుంది. తర్వాత మార్క్స్ బట్టి మనం టెట్ ప్లస్ టీఆర్టీ మార్క్స్ బట్టి మనకు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. కానీ వెన్ వీఆర్ కమింగ్ టు కేంద్రీయ విద్యాలయ సంఘటన ఎగ్జామినేషన్కి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఓకే, రైట్. ఈ ఎగ్జామ్స్ రెండే కాకుండా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ప్రిలిమ్స్ మెయిన్స్ కండక్ట్ అయిన క్వాలిఫై అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూ చేస్తేనే మీకు ఈ మూడు కలిసిన తర్వాత మీకు దే విల్ గివ్ అపాయింట్మెంట్ ఆర్డర్. అదేవిధంగా పిఆర్టీకి ప్రైమరీ రెసిడెంట్ టీచర్ అంటే ఎవరైతే మరి 1st to 5th చెప్పే టీచర్స్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి 30 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఉంది. టీజీటీకి గ్రాడ్యుయేట్ టీచర్స్కి 35 సంవత్సరాలు, పీజీటీకి 40 years ఉన్నాయి. మరి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ క్లియర్గా అర్థం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకసారి సంఘటనలో పోయి మీరు చేసినట్టయితే మీకు డౌన్లోడ్ అవుతుంది. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద బ్రోచర్. ఒకసారి మీరు పాత బ్రోచర్ చూసినట్టయితే మీకు అన్ని రూల్స్ కూడా అర్థమవుతాయి. చూడండి, ఇది నోటిఫికేషన్ మన కేంద్రీయ విద్యాలయం నుంచి వచ్చింది. కాబట్టి మరి నేను నా యొక్క లింక్ పెడతాను. దాంట్లో మీకు నెంబర్ ఆఫ్ రూల్స్ అన్ని మీకు బ్రోచర్ కావాలంటే కేవీఎస్ రిక్రూట్మెంట్ రూల్స్ పీడిఎఫ్ మీరు క్లిక్ చేసినట్టయితే మొత్తం వస్తుంది. అదేవిధంగా కేవీఎస్ వేకెన్సీ పీడిఎఫ్ అంటే మీరు ఇక్కడ సైట్లోకి వెళ్ళేసి కేంద్రీయ విద్యాలయ సంఘటన nikin.loకి వెళ్ళేసి కేవీఎస్ వేకెన్సీ పీడిఎఫ్ డౌన్లోడ్ అని కూడా చేయొచ్చు. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ www.navodaya.government.in ఈ సైట్లకు పోయినట్టయితే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా తెలంగాణలో చాలా రోజుల నుంచి 2019 ఏదైతే డిఎస్సి అయిపోయిందో 17 అయి మళ్ళీ ఈ మధ్యలో ఒక బ్యాచ్ అయిపోయింది. మరి వారందరికీ కూడా ఒక సదావకాశం, ప్రైమరీ టీచర్స్ కావచ్చు, లేకపోతే స్కూల్ అసిస్టెంట్లకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం చూసినట్టయితే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ చాలా తక్కువ పడుతున్నాయి. కాబట్టి మరి టీజీటీ పోస్టులకు ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వారందరికీ ఒక సదావకాశం. అదేవిధంగా ఇది ఎగ్జామ్ ఎలా పాస్ కావాలన్నది కూడా నేను నా లింక్లో పెట్టాను. లింక్ పెడతాను. ఆ డిస్క్రిప్షన్లో మీరు చూసినట్టయితే మీ అందరికి కూడా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఒక్కసారి మీరు గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి కేవీఎస్ రిక్రూట్మెంట్ రూల్స్ పీడిఎఫ్ చూసినట్టయితే డెఫినెట్లీ ఐ విల్ గెట్ ఆల్ దీస్ థింగ్స్.
సో చూడండి ఎవ్రీథింగ్ ఆన్ చూడండి ఆహ్, ప్రతి పోస్ట్‌కు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ పోస్ట్‌కి ఏం కావాలి అంటే మనకు ఆ పేజ్‌లో ఉంటుంది. రైట్. ప్రతి దానికి కూడా మనకు సో ఇట్ డజంట్ రిక్వైర్ ఎవరు అవసరం లేదు. మీరు ఒకసారి బ్రోచర్ ఓపెన్ చేసినట్టయితే మీకు అన్ని రూల్స్ వస్తాయి. చూడండి ఇక్కడ. హ్మ్. ఇక్కడ మీకు ప్రతి దానికి ఏమేమి క్వాలిఫికేషన్స్ కావాలి అని వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్. మనకేం కావాలన్నది ఇక్కడ తెలుస్తున్నాయి. సో మీరు ఆన్‌లైన్‌లో మీ సెల్‌లో ఓపెన్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు కావాల్సిందల్లా చాలా మంది అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్. చూడండి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్‌కైతే క్లాస్ పే పే లెవెల్ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి ఇవన్నీ కూడా క్లారిటీ తోటి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ప్రతి సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పీజీటీ ఇంగ్లీష్‌కి ఏం కావాలి, పీజీటీ హిందీకి ఏం కావాలి ఇవన్నీ కూడా అన్ని ఎన్‌సీటీ నార్మ్స్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నార్మ్స్ ప్రకారమే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ అంతటా మీరు బ్రౌచర్ ఓపెన్ చేసి చూసి వెరిఫై చేసుకొని మీరు ఏ పోస్ట్‌కి ఎలిజిబుల్ ఉన్నారు అన్నది దృష్టిలో పెట్టుకొని మీరు మరి కేవీఎస్ సంఘటన్ .నిక్కిన్‌కి వెళ్ళేసి అప్లై చేయండి. ఒక అంశం గమనించాలి ఏంటంటే చాలామంది మన తెలంగాణ విద్యార్థులు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నోటిఫికేషన్‌ను అప్లై చేయట్లేదు. ముఖ్యంగా మొన్న ఏకలవ్య మోడల్ స్కూల్స్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కూడా చాలామంది విద్యార్థులు ఉత్సాహం చూపెట్టలేదు. కానీ ఒకటేంటంటే మరి చాలా రోజుల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నేను నా దగ్గర చదువుకున్న 10 మంది విద్యార్థులు కేంద్రీయ విద్యాలయాల్లో ఉన్నారు కాబట్టి మరి తెలంగాణ నుంచి రాసే విద్యార్థులు చాలామంది కూడా ప్రయత్నం చేసినట్టయితే మీరు కేంద్రీయ విద్యాలయ సంఘటనలో చేరగలుగుతారు. ఒకటి గమనించాలి ఏంటంటే మరి ఎక్కడో దూరం వస్తుంది కదా అని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కేంద్రీయ విద్యాలయ సంఘటన ప్రతి జిల్లాకు ఒక స్కూల్ ఉంటుంది. మామూలుగా హెడ్ క్వార్టర్స్‌లో ఉంటాయి. కాబట్టి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటాయి. చాలా మట్టుకి మీకు ఏమంటారంటే క్వార్టర్స్ ఉంటాయి. ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు ఇదొక సదవకాశం. ఆహ్, అదేవిధంగా యాస్పిరెంట్స్ అందరికి కూడా టీచర్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రైమరీ టీచర్స్ కావచ్చు, అంటే తెలంగాణ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటాం. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే కేంద్రీయ విద్యలో పీఆర్టీ అంటాం. ప్రైమరీ రెసిడెంట్ టీచర్ అంటాం. అదేవిధంగా మన స్కూల్ అసిస్టెంట్ అని గ్రాడ్యుయేట్ మన కేంద్రీయ విద్యాలయాలు తీసుకున్నట్టయితే టీజీటీ అంటారు. ఇవి కాకుండా పీజీ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా పీజీటీ రాయొచ్చు. సో దయచేసి ఈ నోటిఫికేషన్‌ని క్షుణ్ణంగా చదవండి. నా యొక్క డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను పాతది. అదేవిధంగా టెట్ ఎలా క్వాలిఫై కావాలా, సీటెట్ ఎలా క్వాలిఫై కావాలన్నది కూడా నా లింక్‌లో పెడతాను. ప్రతి ఒక్కరు గమనించాలి. ఒకటి గమనించాలి ఏంటంటే సీటెట్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఓసీ 92 క్వాలిఫై అయితే మీరు 90 మార్క్స్ క్వాలిఫై అయితే మీరు కేంద్రీయ విద్యాలయాలు రాయొచ్చు. అదేవిధంగా మిగతా రిజర్వేషన్ కేటగిరీస్ 82 మార్క్స్ వచ్చినట్టయితేనే మీరు కేంద్రీయ విద్యాలయ సంఘానికి సంబంధించిన రిక్రూట్మెంట్ రాయొచ్చు. ఓకే. మీరు అనొచ్చు సార్ మరి నేను సీటెట్ రాయలేదు కదా! టెట్‌లో అన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ టెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ 82 మార్క్స్ వస్తే కేంద్రీయ విద్యాలయ సంఘటనకు సంబంధించిన నోటిఫికేషన్ రాయొచ్చు. అదేవిధంగా టెట్‌లో 90 మార్క్స్ వచ్చిన ప్రతి అభ్యర్థి కూడా కేంద్రీయ విద్యాలయ సంఘటనకి అప్లై చేయొచ్చు. ఇట్ ఈస్ అంటే మ్యాండేటరీ కాదు. సీటెట్ రాస్తేనే మీరు ఎలిజిబుల్ అని. టెట్‌లో ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లై చేసి మరి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టు ద ఆస్పిరెంట్స్. సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా.